మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చివరి మాట, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చదివినటువంటి వాక్య భాగంలో సాతానుగాడు కొన్ని తంత్రములను కలిగి ఉన్నాడు, వాటిని మనము ఎరిగి ఉన్నాము అని వాక్యం సెలవిస్తున్నది. లోక పాపములో పాపపు భూయిష్టమైనటువంటి క్రియలలో బందీ అయిన వారికి అన్ని జనులకు వాటి తంత్రాలను గూర్చినటువంటి జ్ఞాన వివేచన ఉండదు. కానీ తన జనులకు సాతాను యొక్క తంత్రములు ఏంటో స్పష్టముగా ఎరిగి ఉంటారు అని తేటగా వాక్యం మనకు సెలవిస్తున్నది. నేడు మనం గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు, ఆయన పరాక్రమ భీకర కార్యములను గుర్తించి వాగ్దానాన్ని పొందుకున్నటకు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ముందుకు సాగుట ఎంత ముఖ్యమో, అదే కోణంలో ఆ వాగ్దానాలు మనలో నెరవేర్చబడకుండా సాతాను మనల్ని పడవేయడానికి పనినటువంటి పన్నాగాలలో తంత్రాలను గూర్చి మనం జ్ఞాన వివేచన కలిగిన వారమైనట అంతే ముఖ్యము. అందుకే వాక్యం సెలవిస్తుంది, సాతాను తంత్రాలు అనేకములు ఉన్నవి. సాతానుగాడు అనేకమైనటువంటి తంత్రాలు కలిగి ఉన్నాడు. వాడిని గూర్చి వ్రాయబడినటువంటి మాట, వాడు సులువుగా చుక్కులు పెడతాడు, పాపములు సులువుగా పడవేస్తాడు. ఇది పాపమా అని గుర్తించేలోపే పాపములో నిండా మునిగిపోయినట్లుగా చేస్తాడు. వాడి యొక్క కుయుక్తులు అంత లోతుగా ఉంటాయి. మనమైతే ఆయనను ఎరిగిన వారముగా, ఆయనను అనుసరిస్తున్న వారముగా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన వారముగా, ఆయన స్వారూప్యముగా, ఆయనను మాదిరికరంగా ఈ భూలోకంలో జనులకు కనపరుస్తూ ఆయన ఉద్దేశానుసారంగా ఆయన సంకల్పము చొప్పున నడుస్తున్నటువంటి మనలకు వాడి తంత్రములన్నీ ఎరిగి ఉన్నాము. ఇప్పుడు మనందరికి ఒక ప్రశ్న రావచ్చు, వాడి తంత్రాలు మనం ఎరిగి ఎలాగ ఉండగలుగుతాం? వాడు ఎప్పుడు ఎలాగా పడవేస్తాడో, ఎప్పుడు ఏ విధంగా శోధిస్తాడో మనకు తెలియదు కదా అన్నప్పుడు సాతాను తంత్రాలను మనం ఎలాగ ఎరిగి ఉన్నాము అని మనకు ఒక ప్రశ్న వచ్చినట్లయితే దానికి ప్రభు ఒక చక్కటి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనం చూస్తాం మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఇక్కడ సాతాను యొక్క మొదటి తంత్రమును మనం చూస్తున్నాం. ప్రభు 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ఆకలిగొనినప్పుడు ఆయన యొద్దకు వాడు వచ్చి, నీకు బాగా ఆకలిగా ఉన్నది కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా, నీవు ఏదడిగినా సరే దేవుడు తండ్రి చేస్తాడు కదా, నువ్వేదైనా చేయగల శక్తి గల వాడవు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీ ఆకలిని తీర్చుకొనవచ్చు కదా అని వాడు శోధిస్తున్నాడు. ఇది సాతానుగాడి యొక్క మొదటి తంత్రం. మనలను ప్రేరేపిస్తూ ఈ పని చేయొచ్చు అని తప్పుడు ఆలోచనలను, తప్పుడు నిర్ణయాలను తీసుకునేలాగా వాడి తంత్రాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఇది మొదటి తంత్రం. మరియు రెండోదిగా మనం చూస్తాం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ సాతాను మరొక తంత్రాన్ని ప్రభు మీద ప్రయోగిస్తున్నాడు. ఇదిగో ఈ ఎత్తైన స్థలం నుండి ఒకసారి దూకు, నీకెప్పుడు పాదాలకు రాయి తగలకుండా నిన్ను దూతలు ఎత్తి పట్టుకుంటావని రాయబడి ఉన్నది కదా, నువ్వు ఒకసారి దూకి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడో లేదో తెలుసుకోవచ్చు కదా అని ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. ఇది రెండవ తంత్రం. అనగా మనకున్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించే విధంగా, ఇట్లా చేసి చూడు, నీ దేవుడు నీకు ఈ విషయంలో సహాయం చేస్తాడో లేదో, నువ్వు ఏం చేసినా కూడా నీ దేవుడు నీకు సహాయం చేయగలడు కదా, ఏదైనా చేయగలడు ఆయన, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయగలడు, నీ కోసం సమస్తమును చేయగలడు కదా, నీకు ఏ కీడు రాకుండా నీ గుడారంకు ఏ తెగులు సమీపించకుండా కాపాడతాడు కదా, ఈ విషయంలో దేవుడు నీకు సహాయం చేయడా? తప్పు చేస్తే చేసావు, పాపం చేస్తే చేసావు, అక్రమం జరిగితే జరిగింది, పాపంలో పడిపోతే పడిపోయావు, పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమించగలడు కదా, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని రాయబడి ఉన్నది కదా అని వాడు పాపంలో పడవేయడానికి తంత్రాలను పన్నుతూ ఉంటాడు. ఇది రెండవ రకమైనటువంటి తంత్రము. ఇది దురభిమానమును గూర్చినటువంటి తంత్రం. ఓవర్ కాన్ఫిడెంట్ అంటే మనల్ని గూర్చి, మన భక్తిని గూర్చి, మన విశ్వాసంను గూర్చి, మన యథార్థతను గూర్చి అత్యధికమైనటువంటి ఎక్కువైనటువంటి నమ్మకం, మన స్థాయికి మన పరిధికి మించినటువంటి నమ్మకం. ఇది దురభిమానానికి సంబంధించినటువంటి పాపం. అనగా
స్థాయికి మించి వ్యవహరించేటువంటి పరిస్థితి, డంబమునకు ఒక నిర్వచనం. మరియు 3వ విషయాన్ని చూస్తాం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తొడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ మనం చూస్తాం ప్రభువును వాడి ఏ విధంగా శోధిస్తున్నాడు అనగా, నేనే నీకు దేవుణ్ణి, నేను తప్ప ఈ లోకంలో ఎవరు దేవుడు లేరు, నన్ను మాత్రమే పూజించు, నాకు సాగిలపడు అని ఒక విగ్రహారాధన క్రియలకు, లోకాన్ని పూజించేటువంటి మార్గం వైపు మరియు భక్తి జీవితాన్ని గురించి రాజీపడి పాపంలో పడేటువంటి మార్గం వైపు వాడు తీసుకెళ్లేటువంటి తంత్రం ఇది. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే, తొందరపాటు నిర్ణయాలు అనేది సాతానుగాడి యొక్క తంత్రం, స్వార్థం అనేది సాతాను యొక్క తంత్రం, మనకు మాత్రమే ఆకలి తీర్చబడాలి అని అనుకోవడం, ఇప్పటికిప్పుడు ఇలా చేస్తే నాకు పని జరిగిద్ది అనే తొందరపాటుతో స్వార్థంగా ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం అనేది సాతాను యొక్క తంత్రం. మరియు మన స్థాయికి మించి, మన స్థితికి మించి, స్తోమతకి మించి అధికముగా వ్యవహరించడం, ఇతరులను కించపరచడం, తిరస్కరించడం, నేను గొప్ప అనేటువంటి భావనతో ముందుకు సాగడం అనేది ఇది కూడా సాతాను యొక్క తంత్రమే. గర్వము, అహంకారము, డంబమునకు సాదృశ్యమైనటువంటి పాపము. 3వది కేవలం అపవాదిని మాత్రమే పూజించాలి, వాడికి సాగిలి పాడాలి అని అనుకోవడం, విగ్రహారాధన పాపం. దేవుని యొక్క తిన్నన మార్గం నుండి తొలగి లోకాన్ని పూజించడం, లోకంలో ఉన్నటువంటి పాపాలకు దాసోహం అవ్వడం, అవి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, వ్యభిచారం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ, కోపాలు కానీ, ఇవన్నీ పాపాలకు సాగిలపడడం. వీటన్నిటి విషయాల్లో ప్రభు ఈ తంత్రాలను ఏ విధంగా గుర్తించారు, ఏ విధంగా ఎదిరించారు అని మనం చూసినట్లయితే, ప్రభు వాక్యముల నుండే సమాధానం చెప్పారు. ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నారు. అనగా ఈ తొందరపాటు నిర్ణయాన్ని బట్టి నేను ముందడుగు వేయను, నా మీద నా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళికలో ఆలస్యమైన ఆ మార్గంలోనే నేను వెళ్తాను, ఆయన చిత్తానుసారంగా నేను జీవిస్తానని వాక్యంలో నుండి ఆయన అపవాది తంత్రములకు సమాధానం ఇచ్చారు. మరియు 2వదిగా, దేవాలయపు శిఖరం మీద నుంచి దుముకుము, నీకు దూతలు వచ్చి సహాయం చేస్తాయి అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నీ దేవుడిని యెహోవాను శోధింపవలదని నీవెరుగవా? దేవుణ్ణి ఎప్పుడు శోధించకూడదు అన్న సంగతి వ్రాయబడి ఉన్నది, అది గుర్తులేదా నీకు అని ప్రభు అపవాదితో అంటున్నారు. ఇది 2వ తంత్రాన్ని దేవుడు ఎదిరించి చెప్పినటువంటి సమాధానం. 3వదిగా, నాకు సాగిలపడు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, యెహోవాని తప్ప ఈకెవ్వరికి సాగిలపడకూడదు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఒక్కడే యెహోవా అని నీవు ఎరుగవా? ఆయనను తప్ప నేను ఎవరిని పూజించును, ఎవరికి సాగిలపడను, ఎవరికి ప్రార్థించును అని వాక్యంలో నుండే ప్రభు అపవాదికి సమాధానం ఇచ్చారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సాతాను తంత్రాలను ఎరిగి ఉన్న వారంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం, అదేదనగా వాక్యాన్ని చదవడం. మనము లేఖనాలను చదివినట్లయితే సాతాను వేసేటువంటి ఉచ్చులు, వాడి తంత్రాలు ఏ విధంగా ఉంటాయో మనకి అర్థమవుతాయి. దేవుని యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆయనకు ఇష్టం లేని విషయాలు, ఆయనకు నచ్చిన విషయాలు మనకి స్పష్టమవుతూ ఉంటాయి. వీటిని బట్టి సాతాను తంత్రములు ఏ విధంగా మనల్ని పడవేయడానికి ముందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. ఇది సాతాను యొక్క తంత్రములను కూర్చున్నటువంటి విషయం. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మనస్సును, దేవుని మనం పొందుకున్నప్పుడు సాతాను యొక్క తంత్రములను గుర్తించి ఎదిరించడం చాలా సులువైనటువంటి పద్ధతి. నేడు మనం చూస్తూ ఉంటే అనేకులు పాపంలో సులువుగా పడిపోతూ ఉంటారు. కారణం సాతాను తంత్రాలను ఎరుగలేకపోవడం చేత. ఎందుకని ఎరుగుటలేదు వారు, ఎందుకని గ్రహింపులేని వారుగా ఉంటున్నారు, ఎందుకని పడిపోతున్నారని చూసినట్లయితే వాక్యాన్ని చదవకపోవడం, వాక్యాన్ని వినకపోవడం. ఈ క్లుప్త సందేశముల ద్వారా అనేకమైనటువంటి విషయాలు దేవుడు తెలియచేస్తూ ఉండగా వాటిని వినడానికి కూడా సమయం లేదని ప్రక్కకు పెట్టడం, సత్య మార్గాన్ని, సత్య వాక్యాన్ని ప్రకటించినటువంటి సత్య సేవకుల యొక్క ఉపదేశాలను వినడానికి సమయం లేదు అని ప్రక్కకు నెట్టి వార్తలు వినడానికి, పేపర్లు చదవడానికి, లోకంలో ఉన్నటువంటి వార్తలను గ్రహించడానికి, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, ట్విట్టర్లు, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను, వాటిని గురించినటువంటి వివరాలను, పరిజ్ఞానంను గూర్చి, చదువులను గూర్చి, వ్యాపారాలను గూర్చి అన్ని కోణాల్లో వృద్ధి పొందడానికి, వాటిని ధ్యానించడానికి, వాటిని తెలుసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి సమయం ఇవ్వకపోవడం చేత సాతాను యొక్క తంత్రములను ఎరుగకపోవడం చేత వాడి యొక్క పాపములలో సులువుగా పడిపోతూ ఉన్నారు. అయితే నేడు ప్రభు సెలవిస్తున్నారు, మీరు సాతాను తంత్రాలను ఎరిగిన వారు, నా వాక్యము పరిశుద్ధ లేఖనాలు మీ చేత పరిశుద్ధ గ్రంథంగా అనుగ్రహించబడి ఉండగా అది
మీకు అనుగ్రహించబడినటువంటి ఆయుధం. సాతానును జయించడానికి, వాడి తంత్రాలను గుర్తించడానికి, వాటిని ఎదిరించడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి పరిశుద్ధ గ్రంథం మనకొక మార్గదర్శి, మనకొక వెలుగు, మనకొక దీపము. ఆ వాక్యమే సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యానికి మనలను వారసులుగా చేయడానికి ఆయన ఇచ్చినటువంటి సత్య మార్గం, జీవ మార్గం, వెలుగు మార్గం. దీనిని అనుసరించిన ఎడల, ఈ వాక్యానుసారంగా మనం జీవించిన ఎడల, ఈ వాక్యాన్ని చదివి మనం వాక్య లేఖనాలను గ్రహించిన ఎడల సాతానును ఎదిరించగలం, వారి తంత్రాలను గుర్తించగలం, వాడిని ఓడించగలం, విశ్వాసంలో వృద్ధి నొందగలం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కానీ ప్రభా, అపవాది తంత్రాలను మేము ఎరిగిన వారము కాము అని మీరు సెలవిచ్చారు. అయితే ఏ విధంగా ఎరిగి ఉన్నాము అని అన్నట్లయితే వాక్యాన్ని చదువుట చేత మీరు ఎరుగుతారు అని మీరు స్పష్టంగా సెలవిచ్చారు. ఆ వాక్యాన్ని చదువుట చేతనే మీరు అపవాదిని ఎదిరించారని, మీరు వాడిని జయించారని ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా సాతాను తంత్రాలను గుర్తిస్తూ వాటిని ఎదురిస్తూ పాపంలో పడిపోక తొందరపాటు నిర్ణయాలతోనూ దురభిమాన పాపాల్లోనూ రాజీపడి జీవించేటువంటి క్రైస్తవ జీవితంలో ఏమాత్రం పడిపోక నీ కొరకు రోషం కలిగినటువంటి జీవితాన్ని జీవించి నీ రాకడ రాజ్యానికి వారసుడు కృప దయచేసి ఇంకా వారి ప్రతి అవసరం అక్కడిని మహిమలు తీర్చి నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.